రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రతో ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు అడిగమ్మాయి రాయల సుబ్బారావు గారు గంగపాలెం మల్లిపురం మండలం బాపట్ల జిల్లా వద్ద మొదటి జతగా పోటీలో ఉన్నాయి. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 34 సెకండ్లలో పూర్తి చేసుకున్నది. ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు అడిగమ్మాయి రాయల సుబ్బారావు గారు గంగపాలెం రైట్ సైడ్ కింద పేరు కిల్లర్. ఆ తదుపరి రెండో జత రెడీగా ఉండాలి. బిఎంఆర్ బుల్స్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు వారి కింద ఎడమ వైపు రైట్ సైడ్ రాయుడు సుబ్బారావు గారు. లైన్ పూర్తిగా టచ్ కావాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని నిమిషం 44 సెకండ్లలో పూర్తి చేసుకున్నది. ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు అనికమ్మాయి రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లెటూరు జత కమ్మాయి జతగా పోటీలో ఉన్నాయి. విజయంలో కేకలేయాలి మరి. లైవ్ తీసేవారు కూడా కొద్దిగా దూరంగా ఉండాలండి. వీడియో తీసుకురాని మిగతా వారు కూడా కొద్దిగా దూరంగా చేయాలి. రెండో జత వారు రెడీగా ఉండాలి. చివరి 5 నిమిషాలు ఉండగానే రెడీగా విచ్చేసి గాడి కట్టుకొని రెడీగా ఉండాలి. రెండో జత వారు జతకు ఎలాంటి సమయం ఇవ్వబడుతుంది. ప్రతి జతకు కూడా వెంటనే రావాలి. మూడో రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 51 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు అనికమ్మాయి రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం జత పోటీలో ఉన్నది. ప్రతి జత వారు కూడా మీ ముందున్నటువంటి జత జరిగి ప్రదర్శన జరిగి ఆఖరి 5 నిమిషాల్లోనే తదుపరి జత వచ్చి గ్రౌండ్ దగ్గరకు వచ్చి కాలు కట్టుకొని రెడీగా ఉండాలి. సహకరించాలి. అన్నా వాసు ఎక్కడ 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 54 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు అనికమ్మాయి రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లిపురం మండలం బాపట్ల జిల్లా వద్ద కమ్మాయి జతగా పోటీలో ఉన్నాయి. వీరాస్వామి సోదరు గారు పల్లిపురం వేదిక ప్రయాసంగా ఆహ్వానిస్తున్నాము. పశుపక్షులందరూ కూడా వేదిక ప్రయాసంగా ఆహ్వానిస్తున్నాము. ఐదవ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని
వెంకట్రావు గారు శంకర్ వేదిక ప్రయాసాలు ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరావు గారిని వేదిక ప్రయాసాలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కేఎస్ రెడ్డి నంది మీటింగ్ సెంటర్ నల్గొండ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యులు రామలక్ష్మపురం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు రెడీగా ఉండాలి. చివరి 5 నిమిషాలు ఉండగానే వచ్చేసి కాడి కట్టుకోవాలి. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 2 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరెడ్డి గారు, పెద్దకూరుపాడు శ్రీనివాసరావు గారు, పెద్దకూరుపాడు అని కంబైన్స్, రాయల సుబ్బారావు గారు, గంగపాలెం కంబైన్ జతగా ప్రదర్శనలో ఉన్నవి. ఆ తదుపరి 2వ రెడీగా ఉండాలి. చివరి 5 నిమిషాలు ఉండగానే కోటి ప్రాంగణానికి వచ్చేసి కాడి కట్టుకోవాలండి. రెండో జత రెడీగా ఉండాలి. బయలుదేరి రావాలి. వచ్చి కాడి కట్టుకుంటే సరిపోతుందండి. బయలుదేరాలి. ఏడవ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 14 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు, పెద్దకూరపాడు అని కంబైన్స్, రాయల సుబ్బారావు గారు, గంగపాలెం, పల్లికర మండలం, బాపట్ల జిల్లా కంబైన్ జతగా ప్రదర్శనలో ఉన్నాయి. సుమారుగా 11 గంటలు బరువుతో ప్రదర్శన జరుగుతుంది. ఈ విభాగానికి సమయము 15 నిమిషములు. టీం 7 4 సన్నాకోలను ఉపయోగించుకోవాలి. సన్నాకోలను ఒక చేతితో ఉపయోగించాలి. కరంతో కొట్టకూడదు, పొడవకూడదు, తోకలు పట్టుకోరాదు. బండి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా నచ్చవాలి. ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు కంబైన్స్, రాయల సుబ్బారావు గారు, గంగపాలెం జత కంబైన్ జతగా పోటీలో ఉన్నవి. విజయంలో కేకలేయాలి. మరి 2 చేతులు ఉపయోగించాలని క్రమశిక్షణ పాటించాలి టీం సభ్యులు. బయలుదేరి రావాలని 2వ జత వారు ఆలస్యం చేయరాదు. రావాలి. మరి 9వ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 33 సెకండ్లలో పూర్తి చేసుకున్నవి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు కంబైన్స్, రాయల సుబ్బారావు గారు, గంగపాలెం జత పోటీలో ఉన్నాయి. సమయం 5 నిమిషములు ఉన్నది. చివరి 5 నిమిషములు ఉన్నది. రావాలండి. బయలుదేరాలి. 2వ జత వారు తీసుకురావాలండి. బయలుదేరి కార్యక్రమాలండి. రామరెడ్డి గారు, పెద్దపల్లి కంబైన్స్ వారు, కేఎస్ రెడ్డి
వెంటనే నంది ట్రైనింగ్ సెంటర్ రావాలి. ఆలస్యం చేయాలి. మరి శ్రీ అడిగొప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపర్మి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రాముడు, అదేవిధంగా కొప్పుల కేఎస్ఆర్ నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ కెప్టెన్ నలమాద ఉత్తమ్ పద్మావతి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ మీ జత బయలుదేరి రావాలండి. పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని కోట్ల పనిచేశారు. ఇటువైపుకి రావాలి. 10 నిమిషాల 46 సెకండ్లలో పూర్తి చేసుకున్నవి. సమయం 4 నిమిషములు. చేత తప్పదండి. సారథ్యం వహిస్తున్న వారు మోచేత తప్పరాదు, క్రమశిక్షణ పాటించాలి. ప్రదర్శన జరిగొచ్చినప్పుడు చేత తప్పడం కానీ పొడవడం కానీ చేయరాదు, గమనించుకోవాలి సారథ్యం వారు. రావాలండి. రెండో జత తీసుకురావాలి. బయలుదేరి రావాలండి. రెండో జత బయలుదేరి రావాలి. మూడో జత రెడీగా ఉండాలి. సమయం 3 నిమిషములు ఉన్నది. 11వ రౌండ్ 3300 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు కమాండ్స్, రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లికర మండల బాపట్ల జిల్లా వద్ద కమాండ్ జతగా ప్రదర్శనలో ఉన్నాయి. బయలుదేరి రావాలండి. రెడీగా కనిపెట్టుకోవాలి, సహకరించాలి కమిటీకి. మరి రెండో రావాలి. సమయం 2 నిమిషములు ఉన్నది. పన్నెండవ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 3 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారు కమాండ్స్, రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం జత కమాండ్ జతగా పోటీలో ఉన్నవి. రైట్ సైడ్ కింద పేరు కిల్లర్. సమయం ఆఖరి నిమిషం ఉన్నది. చివరి నిమిషం. ఏమైంది? 13వ రౌండ్ 3900 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఏటుకూరు శ్రీనివాసరావు గారి పెద్ద కొరపాడు ఒక చేతులతో క్రమశిక్షణ పాటించాలి. మరి 30 సెకండ్లు ఉన్నది. క్రమశిక్షణ పాటించాలని. చేత తప్పరాదు, 2 చేతులు ఉపయోగించరాదు. మరి పూర్తయినది. రావాలి, డాక్టర్ రావాలి. వెలగా బాబు గారు డాక్టర్ ఏర్పాటు చేశారండి. ఒక డాక్టర్ వచ్చి 12 పాయింట్లు ఏర్పాటు చేయాలి.
రెండు తెచ్చాడమ్మా, రెండు తెచ్చాడు అమెరికా నుంచి. తెలియదు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు కూడా అమ్మ నా వైఫ్కి రాదు. ఆరోపణ విభాగంలో మొట్టమొదటిగా బిఎంఆర్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకూరు శ్రీనివాసరావు గారిని కంబైన్స్, రాయుడు సుబ్బారావు గారు గంగపోల, పల్లికర మండలం బాపట్ల జిల్లా వద్ద 4053 అడుగుల 8 అంగుళాలు లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నది.